వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు. చంద్రబాబు నాయుడు గారిది తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘమైన ముద్ర. ఆయన రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగింది. 50 ఏళ్ల రాజకీయ అనుభవం అయింది. 78లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అంటే 47 ఏళ్ల క్రితం, 48 ఏళ్ల క్రితం తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 78లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలైన కొంతమంది నాయకులు దివంగతులైతే ఇంకొంతమంది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 78లో తొలిసారిగా ఎమ్మెల్యేలైన వాళ్ళలో చంద్రబాబు నాయుడు ఒక్కరే రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు. ఆయనతో పాటు ఫస్ట్ బ్యాచ్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. 78లో తొలిసారిగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు, వీళ్ళిద్దరూ కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం, వడ్డే శోభనాథేశ్వరరావు, కరణం బలరాం, కనుమూరి బాపిరాజు, కాసు కృష్ణారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, కేఈ కృష్ణమూర్తి వీళ్ళు కూడా ఉన్నారు. 78లో తొలిసారిగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. వీళ్ళు కూడా ప్రస్తుతానికి రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 1978 బ్యాచ్. ఆయన దివంగతులైన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళందరూ కూడా 78లో తొలిసారిగా అసెంబ్లీలో కాలు పెట్టారు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోనే క్రియాశీలకంగా ఉన్న అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. అంటే పడటం లేవటం లాగా ఉంటుంది. ఆయన రాజకీయ జీవితం పూలపాన్పేం కాదు, అంత సాఫీగా ఏం లేదు. అసలు రాజకీయ నేపథ్యమే లేని మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి చంద్రబాబు వచ్చారు. నిరంతరం సవాళ్ళు ఎదుర్కొన్నారు, వాటిలోంచి విజయవంతంగా బయటపడ్డారు. చాలామంది చంద్రబాబుది అదృష్టం అంటారు, కానీ ఆయన దురదృష్టం ఎన్నాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన విజయ రహస్యం ఒకటే, అది కష్టపడే తత్వం. ఆయన కాంగ్రెస్ హయాంలో మంత్రి కావటం, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఆ తర్వాత ఎన్టీఆర్ అల్లుడు కావటం, అంతవరకు ఆయన అదృష్టం అని చెప్పాలి. ఆ తర్వాత అంతా ఆయన స్వయం కృషి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతకాలం నెంబర్ 2గా చక్రం తిప్పారు. కానీ లక్ష్మీపార్వతి రంగప్రవేశం తర్వాత తీవ్రమైన అవమానాలకు గురయ్యారు. చంద్రబాబు వర్గంగా పేరుపడిన వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒక సమయంలో చంద్రబాబును కూడా పార్టీ నుంచి బయటకు పంపిస్తారన్న వార్తలు వచ్చినాయి. కానీ చివరికి పార్టీ ఆయన చేతుల్లోకి వచ్చింది, ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత 95 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు ఎదురు లేకుండా పోయింది. 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. 46 ఏళ్ల వయసులో ఢిల్లీలో యునైటెడ్ ఫ్రంట్ కేంద్ర ప్రభుత్వంలో తెర వెనక కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కీలకంగానే వ్యవహరించారు. వాజ్పేయి, అద్వానీలు చంద్రబాబుకి ఎనలేని గౌరవాన్ని ఇచ్చారు. కానీ 2004లో ఓటమి తర్వాత చంద్రబాబు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఫేస్ చేయాల్సి వచ్చింది. దాదాపు 400 మందికి పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. మాజీ మంత్రి పరిటాల రేవు హత్య కూడా అప్పుడే జరిగింది. ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొనటం, ఇంకోవైపు తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ చేస్తున్న దాడిని ఎదుర్కొనటం బాబుని నిజంగా ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆ సమయంలో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ దెబ్బకు అసలు పార్టీ మనుగడ మీదే సందేహాలు కలిగినాయి. ఆ సమయంలో పాదయాత్ర చేసి పార్టీ క్యాడర్లో స్థైర్యాన్ని పెంచారు చంద్రబాబు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఫేస్ చేసిన పరిస్థితులు మరొక ఎత్తు అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వికృత మనస్తత్వంతో చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చేయించారు, దాడులు చేయించారు, తప్పుడు కేసుల్లో జైలుకు పంపారు, తెలుగుదేశం పార్టీ మనుగడ లేకుండా చేయాలని చూశారు. కానీ చంద్రబాబు వాటన్నిటిని తట్టుకున్నారు, నిలబడ్డారు. రాష్ట్ర ప్రజలు ఆయన నిలబెట్టారు. చంద్రబాబు ఫైటర్ అని చెప్పాలి, అంత సులువుగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. ఎన్టీ రామారావు లాగా చంద్రబాబు నాయుడు గొప్ప వక్త కూడా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా రొమ్ము విరిచి బాహాబాహికి సవాలనే తత్వం కూడా కాదు. అయినా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాధించని ఘనతలో చంద్రబాబు సాధించారు. యువకులు సైతం అసూయపడే ఎనర్జీ చంద్రబాబుది. అలాగే భవిష్యత్తులో రాబోయే డెవలప్మెంట్స్ని ముందే గ్రహించి దానికి అనుగుణంగా ఎకోసిస్టమ్ తయారు చేసి డెవలప్ చేయటంలో చంద్రబాబుని మించిన నేత ఈ దేశంలో లేడని చెప్పాలి. లేట్ 90sలో హైదరాబాద్లో ఐటీకి బాటలు వేసిన చంద్రబాబు. అప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయని గేలు చేసిన వాళ్ళు అవాక్కైపోయేలాగా అక్కడ సైబరాబాద్ పేరుతో ఒక ఆధునిక నగరం ఏర్పడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పేద మధ్యతరగతి కుటుంబాల స్థితిగతులు మారిపోయినాయి. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు, విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారు.
ఆ సంస్కరణలే 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోవటానికి గల కారణాల్లో ఒక కారణం అని చెప్పొచ్చు. అయినా కూడా ఆయన ఎక్కడ రాజీ పడలా. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, రెవెన్యూ లేని రాష్ట్రంగా మిగిలిపోతుందని, దానికి కాంపెన్సేషన్గా 5 లక్షల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఒక టైంలో ఆయన డిమాండ్ చేశారు. కానీ దాని మీద సమైక్యవాదులు, కాంగ్రెస్, వైసీపీ నేతలు నానాయాగి చేశారు. అంటే 5 లక్షల కోట్లకు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అమ్ముతావా, 5 లక్షల కోట్లకు ఆంధ్ర ప్రజలను అమ్ముతావా అని తీవ్రంగా విమర్శించారు. యాక్చువల్గా ఆ రోజున విభజన తప్పనిసరి అని అందరికి తెలుసు. తెలంగాణ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అని అందరికి తెలుసు. ఆంధ్రాకి ఏం కావాలో అడిగితే ఇవ్వటానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. సోనియా గాంధీ స్పష్టంగా చెప్పారు, మీకేం కావాలో అడగండి తీసుకోండి అని. కేసీఆర్ కూడా కొన్ని ఆంధ్ర డిమాండ్లు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు తెలంగాణ వస్తే చాలా అనే పరిస్థితి ఉంది ఆ రోజున. కానీ వీళ్ళంతా కూడా మొండిగా సమైక్యం పేరుతో ముందుకెళ్ళి ఆంధ్ర గొంతు కోసారు. ఆ రోజు నిజంగా చంద్రబాబు 5 లక్షల కోట్లు అడిగినప్పుడు ఆ డిమాండ్ మీద గట్టిగా అందరూ నిలబడి ఉంటే కనీసం 1 లక్ష కోట్లన్నా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఒకసారిగా కాకపోయినా దఫాలుగానే వచ్చేది, లేదా కొన్ని ప్రాజెక్టుల విషయంలోనూ కొన్ని ప్రాంతాల విషయంలోనూ విభజన చట్టంలో న్యాయం జరిగేది ఆంధ్రప్రదేశ్కి. మూర్ఖంగా సమైక్యమని కూర్చోవటం మూలంగా కూర్చొని వీళ్ళంతా ఆంధ్ర గొంతు కోసారు. విభజన తర్వాత ఏ దిక్కు లేని ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబే దిక్కు అని ప్రజలు నమ్మారు. మళ్ళీ చంద్రబాబుని గెలిపించారు. 5 ఏళ్ళు చంద్రబాబు ప్రజారంజకంగానే పరిపాలించారు. ప్రజా వ్యతిరేకంగా ఏం పరిపాలించాల, బాగానే పరిపాలించారు. మంచి రాజధాని నిర్మించాలని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా బాటలు వేశారు. దాదాపు 70% ప్రాజెక్టు నిర్మాణం అప్పుడు పూర్తయింది. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే దార్శనికత లేని, అభివృద్ధి కాంక్ష లేని, కేవలం అధికార కాంక్ష మాత్రమే ఉన్న ఒక ఉన్మాద ప్రతిపక్ష నాయకుడు ఉండటం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం, అతనికి కేంద్రం అండ ఉండటం, ఈ రెండు కూడా ఏపీకి శాపంగా మారింది. ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. జరిగిన నష్టాన్ని గ్రహించిన ప్రజలు మళ్ళీ చంద్రబాబు దిక్కని చంద్రబాబుని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం నిర్విరామంగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మూలంగా దెబ్బతిన్న రాష్ట్ర ఇమేజ్ని గాడిలో పెట్టి ఈ 2 ఏళ్లలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. అసలు ఎవరికి అవగాహన లేని, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా అవగాహన లేని క్వాంటమ్ని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేశారు చంద్రబాబు. ఆ వయసు రాజకీయ నాయకుడికి ఎవరికి కూడా క్వాంటమ్ అంటే ఏంటో తెలియదు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ఆ పేరు వినుంటారు కానీ దాని మీద అంత అవగాహన లేదు. కానీ భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీకి, ఏఐకి ఉన్న డిమాండ్ గ్రహించి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఆయనకు వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఆయనలో చెప్పుకోదగ్గ మంచి లక్షణం ఏంటంటే, ఇంకో మంచి లక్షణం, ఆయన ప్రజాస్వామికవాది. వ్యవస్థలను గౌరవిస్తారు, విమర్శలను స్వీకరిస్తారు. పరుషంగా మాట్లాడే తత్వం కాదు ఆయనది. చెప్పాలంటే మధ్యతరగతి మనస్తత్వం ఉన్న నాయకుడు. ఈ తరం నాయకులకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలామందిని అన్ని రాష్ట్రాల్లో వీళ్ళకి వ్యవస్థల మీద గౌరవం లేదు, విమర్శలు స్వీకరించేంత పెద్ద మనసు లేదు. అందుకే మొన్న మధ్య సీనియర్ జర్నలిస్ట్ సంఘం నాయకుడు కె శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు ఈజ్ ఏ ట్రూ డెమోక్రాట్ అన్నారు. ఇప్పుడు తాను చూస్తున్న ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులతో పోలిస్తే చంద్రబాబు నాయుడు దేవుడు లాంటి వాడని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో సైబరాబాద్, ఆంధ్రప్రదేశ్లో అమరావతి, పోలవరం, ఈ మూడు కూడా చంద్రబాబు కష్టానికి, పట్టుదలకి, దార్శనికతకు సజీవ సాక్ష్యాలు. ఆధునిక ఇండియా నిర్మాత జవహర్లాల్ నెహ్రూ అయితే ఆధునిక ఆంధ్ర నిర్మాతగా చంద్రబాబు ఎప్పుడూ గుర్తుండిపోతారు. ప్రత్యర్థులైనా, పగవాళ్ళైనా, ద్వేషించే వాళ్ళైనా దీన్ని అంగీకరించి తీరాల్సిందే. Like, share and subscribe to Rajaniti channel.